హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు అ స్పెషల్ ఇంటర్వ్యూ ఆన్ 10 టీవీ విత్ మీ లక్ష్మి. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో, ఇంట్రెస్టింగ్ టైటిల్తో ఈ డిసెంబర్ 19th రాబోతున్న గుర్రం పాపిరెడ్డి మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడడానికి మనతో పాటు మూవీ టీం ఉన్నారు. సో మాట్లాడేద్దాము. హాయ్ 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 ఎలా ఉన్నారు? నిజం చెప్పండి, ఇప్పుడు వరకు అయ్యో, అంటే నేను ఇప్పటి వరకు అనుకున్నాను మీరు మాత్రమే అలసిపోలేదేమో. అంటే చాలా వరకు ఇంటర్వ్యూస్ టైంలో అందరి ఫేసెస్ డల్గా కనిపిస్తాయి, మొత్తం అప్పుడే షూటింగ్ ఫినిష్ చేసుకొని చాలా స్ట్రెస్లో ఉండుంటారు అనుకున్నాను. బట్ మీరేమో చాలా ఫ్రెష్గా చిల్ అవుతూ కనిపించారే అనుకునే లోపు మీరు ఇలా చెప్పేశారు. అవునా? సూపర్. మంచి కాన్ఫిడెన్స్ అయితే ఉందిలేండి. ఇంకా ఆకలి పెరుగుతుంది. అయ్యో, ఏం పెట్టలేదా? ప్రోటీన్ షేక్ తాగా. సో విల్ స్టార్ట్ విత్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ గారు. సార్ మీకు అది సెంటిమెంటా క్యాప్? అంటే మీ ప్రమోషన్లో అన్నిట్లో పాస్ట్ 20 years నుంచి వేసుకుంటున్నాను. కాలేజ్ ఒక 40-50 ఉంటాయి. సో కాలేజ్ డేస్ గిఫ్ట్ ఇచ్చారు. ఆర్టిస్ట్ కదా ఇవ్వలేదు. అడిగింది ఇవ్వాలి. సారీ, అడిగారు. అచ్చా, మరి ఫరియా గారు ఆవిడకి ఇవ్వరా? అందరికీ క్యాప్ పెడుతున్నాను. సో డిఫరెంట్ టైటిల్ అండి, గుర్రం పాపిరెడ్డి. అంటే ఎవరా గుర్రం పాపిరెడ్డి అని ఫస్ట్ సర్చ్ చేసా, అంటే దీనికి ఏమైనా హిస్టరీ ఉందా అని. ఆ తర్వాత దొరక్క మిమ్మల్ని అడుగుతున్నాను ఎవరు. ఏం లేదండి, ఫస్ట్ ఒరిజినల్ టైటిల్ వచ్చేసి పరమపద సోపానం. ఓ, ఎంత బోరింగ్గా ఉంది అది. అంటే సి హీరో పేరు వచ్చేసి గుర్రం పాపిరెడ్డి అండి. సో దాన్ని ఎందుకు టైటిల్ చేయకూడదు అని ఆలోచిస్తుంది, ఎందుకంటే కొద్దిగా బ్యాకీగా ఉంది, సౌండింగ్ బాగుంది అనుకొని పెట్టాము. పెట్టిన తర్వాత మనకు డౌట్ వచ్చింది, మాకే ఇదేమైనా ఫ్యాక్షన్ సినిమా అనుకుంటారా అని చెప్పేసి ఆ డౌట్ వచ్చేసింది. అందుగురించి టైటిల్ రివీలేషన్లో మీరు ఆ డౌట్స్ క్లియర్ చేస్తాం మేము. అందరూ గుర్రాల మీద పరిగెడుతుంటే హీరో గాడి మీద పరిగెడుతుంటాడు. సో దట్ వాజ్ ద టైటిల్ రెవల్యూషన్ అండి. సో అక్కడ నుంచే ఇది వ్యాకీ డిఫరెంట్ డార్క్ కామెడీ అని ఎస్టాబ్లిష్ చేసాము. అండ్ ఐ థింక్ ఇట్ కన్వే టు ద ఆడియన్స్ అండి. దిస్ ఈజ్ నథింగ్ టు డూ విత్ రాయలసీమ ఫ్యాక్షనిజం. దిస్ ఈజ్ ఎంటైర్లీ ప్యూర్లీ డార్క్ హ్యూమర్, డార్క్ కామెడీ అని చెప్పి ఐ థింక్ ఇట్ కన్వేట్. ఓకే, సో ఎక్కడికో వెళ్ళిపోయారు మీరు, అలా వెళ్ళొచ్చారు, ఉన్నారా ఇక్కడ ఇంటర్వ్యూలో? ఓకే, సో ఎలా అంటే కాస్ట్ని ఎలా సెలెక్ట్ చేశారు? అగస్త్య గారు ఎలా వచ్చారు? ఫరియా ఎలా వచ్చారు? ఎవరికి చెప్పారు? ఫస్ట్ నేరేషన్ ఎవరికి ఇచ్చారు? అగస్త్య గారికి ఇచ్చారు. అంటే వీఆర్ ట్రావెలింగ్ ఒక 2 years నుంచి ట్రావెల్ అవుతున్నాం అనమాట ఈ ప్రాజెక్ట్ ముందు. యాక్చువల్గా ఈ క్యారెక్టర్ ఫస్ట్ నేమ్ టెస్లా. ఓ, టెస్లా. గుర్రం పాపిరెడ్డి కాదు, గుర్రం పాపిరెడ్డి కాదు, టెస్లా. టెస్లా ఇస్ లైక్ అక్కడ నుండి పట్టుకొచ్చింది. బట్ మేబీ అది అందరికి కనెక్ట్ అవ్వకపోవచ్చు, తెలుగు ఆడియన్స్ కి, రూరల్ వెళ్ళినా మేబీ అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో దట్స్ వై దే వెంట్ విత్ దిస్. హీ ఆల్వేస్ కీప్స్ మీ ఆస్కింగ్ వాట్ ఈస్ టెస్లా డూయింగ్, వాట్ ఈస్ హౌ ఈస్ టెస్లా. దీనికి సంబంధం ఏంటి? మీకు సినిమా చూసి అర్థమవుతుంది. సో కైండ్ ఆఫ్ జీనియస్ ఇన్ ఎ వే. సో అందుకని టెస్లా పెట్టాము. సో అది నాకు నేను అనుకుంటాను. అంటే సినిమాలో అలా అనుకుంటారా, లేదంటే లేదు జీనియస్ సినిమాలో, బయట కూడా అనుకోండి. లేదా హీస్ టు లెట్ గో సోషల్ మీడియా, టు ట్రావెల్, సోలో ట్రావెలింగ్, టు డూ యునో డీప్ డ్రైవ్. ఇట్స్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ కదా. హీ డస్ లాట్ అండి అతను. So he's an inspiration to me. Yeah, I should start doing that. We were about to go for that deep diving. Free diving, sorry. Yeah.